హలో! నమస్తే అండి. వెల్కమ్ టు హిందూస్ కుకింగ్ వ్లాగ్స్. నేను మీ హిందూనండి. ఈరోజు రెసిపీ వచ్చి నల్ల కారప్పొడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేడి వేడి అన్నంలో కారప్పొడి వేసుకుని, కొద్దిగా నెయ్యి వేసుకుని తింటుంటే ఉంటుందండి. ఎంత బాగుంటుందంటే నరం లేని నాలుక కూడా నాట్యం చేస్తుంది అన్నట్టుగా ఉంటుందన్నమాట. అంత టేస్టీగా ఉంటుంది. చప్పబడిపోయినప్పుడు నోరంతా ఇలా చేసుకుని తిన్నామంటే చాలా బాగుంటుంది. తయారీ విధానం చూసేద్దాం. సింపుల్గా చేసుకోవచ్చండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసి ఎండుమిర్చిని వేసి సిమ్లోనే పెట్టి వేయించుకోవాలండి. ఎండుమిర్చి అనేవి తొడలు తీసి సగానికి విరుపుకున్నవి వేసుకోవాలండి. ఇవి చక్కగా వేగిన తర్వాత పచ్చి వాసన లేకుండా చక్కగా ఎర్రగా వేగాలన్నమాట. ఇవి వేగిన తర్వాత వీటిని తీసి పక్కకు పెట్టుకుని అదే కడాయిలో ధనియాలు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఈ ధనియాలు అనేవి పచ్చిదనము అస్సలు ఉండకూడదండి. గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకోవాలి. ఇవి సగం వేగిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఆ సగం కూడా వేగేదాకా జీలకర్రతో పాటు వేయించుకుంటే చాలండి. ఇలా వేగిన తర్వాత వీటిని కూడా తీసేసుకుని గిన్నెలోకి పక్కన పెట్టేసుకుని ఒక్క 5 మినిట్స్ ఇవి చల్లబడేదాకా ఉంచుకుని మిక్సీ వేసుకోవడమేనండి. వేడి వేడి వేస్తే ఏంటంటే నల్లకారం అనేది కొద్దిగా ముద్దగా అయినట్టు ఉంటుంది. అసలు మిక్సీలో కన్నా మనం రోట్లో దంచుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా జార్లో ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, చింతపండు, ఉప్పు అన్నీ వేసి మిక్సీ వేసుకోవాలండి. బాగా మెత్తగా మాత్రం అస్సలు వేసుకోకూడదండి. పౌడర్ లాగా కొంచెం బరకగా ఉంటే చాలు. ఇదిగోండి చూపిస్తున్నాను కదా, ఇక్కడ ఈ విధంగా కొద్దిగా బరకగా వేసుకుంటే చాలు. ఇలా బరకగా వేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. ఒక 5, 6 పైనే వేసుకోవాలి. ఇంచుమించు 10 దాకా తీసుకున్నాను నేను. ఇది వేసి ఒక్కసారి అలా పల్సిచ్చి ఆపేయాలి. అంతేనండి. గాజు జార్లోకి దీన్ని స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు ఉంటుంది. ఇడ్లీలోకి, ఎగ్ దోశలోకి, అన్నంలోకి, పప్పుచారులోకి ఎలాగైనా తీసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీనికి ప్రత్యేకమైన కొలతలు ఏమీ లేవండి. మీరు తినే కారాన్ని బట్టి, మనం తీసుకున్న ఎండుమిరపకాయల ఘాటును బట్టి కొద్దిగా అటు ఇటు అడ్జస్ట్ చేసి చేసుకోవడమేనండి. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.